మన తెలుగు సినీ యాక్టర్ ప్రత్యూష డెత్ కేసు గురించి ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ముద్దాయిని 4 వారాల్లోగా లొంగిపోమని. ప్రేమగా మొదలయ్యి విషాదంగా ముగియడం జరిగింది తన కెరీర్. అసలు ఏంటి స్టోరీ ఏంటి, అసలు ఈ కేసు ఏంటి అంటే 2002లో ప్రత్యూష గారు ఇంటర్ చదివే సమయంలో గూడిపల్లి సిద్ధార్థ రెడ్డి అనే అతనితో పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. తను ఈ ప్రత్యూష గారు సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ సిద్ధార్థ రెడ్డి అనే అతను ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. తను ఇది ఇలా ఉండగా వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రత్యూష గారు చనిపోవడం జరిగింది. సిద్ధార్థ రెడ్డి బతకడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో తనకు ట్రీట్మెంట్ జరిగి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో తర్వాత పోలీసు వాళ్ళు కేసు కట్టడం జరిగింది. తర్వాత ఈ సరిగ్గా పోలీసులు టేకప్ చేయట్లేదని ప్రత్యూష గారి వాళ్ళ అమ్మగారు సరోజినీ దేవి గారు ఏం చేశారంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని వేస్తే సిబిఐ ఎంక్వైరీలో ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా పరిశీలిస్తే సెక్షన్ 306 అండ్ 309 అంటే ఆత్మహత్యకి ప్రేరేపించడం అని అర్థం. సో తను ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ గూడిపల్లి సిద్ధార్థ రెడ్డి అనే అతను ప్రేరేపించాడు అని కేసు వేయడం జరిగింది. కేసు ఫైల్ చేసి ఛార్జ్ షీట్ కూడా ఇవ్వడం ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 5 సంవత్సరాలు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా వేయడం జరిగింది హైదరాబాద్ కోర్టు. తర్వాత ఈ గూడిపల్లి సిద్ధార్థ రెడ్డి అనే అతను హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టు వారు ఏం చేశారంటే 3 సంవత్సరాలు తగ్గించి 2 సంవత్సరాలు జైలు శిక్ష, 5,000 జరిమానాన్ని పెంచి 50,000 జరిమానాగా పెంచడం జరిగింది. సో 2012లో ఈ గూడిపల్లి సిద్ధార్థ రెడ్డి అనే ముద్దాయి ఏం చేశారంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఏది క్రిమినల్ అప్పీల్ నెంబర్ వచ్చి 457/2012 కేసు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఈ సరోజినీ దేవి గారు కూడా ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ 2 పిటిషన్స్ గురించి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హైకోర్టు కింద కోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో జడ్జిమెంట్ని, ఆ జడ్జిమెంట్ని డిక్లేర్ చేస్తూ 4 వీక్స్లో ముద్దాయి లొంగిపోవాలి అంటూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మన సినీ నటి ప్రత్యూష గారి యొక్క కేసు డీటెయిల్స్. థ్యాంక్ యూ.